ఆషామాషిగా ఉండాలి. నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే చనిపోయిన తర్వాత తెలుస్తుంది అంట. ఏం తెలుస్తుంది అంటే పలానా నాడు నవనాథ పిరమిడ్ ప్రాజెక్టు కట్టి సండే క్లాసులు పెట్టి ధ్యానం చెల్లితే ధ్యానం క్లాసులో అందరూ ధ్యానం చేస్తుంటే నేను మాట్లాడినానే అని ఎప్పుడు బాధపడతావు? చనిపోయిన తర్వాత బాధపడతారు. వాళ్ళు ధ్యానం చెప్పినా చేయలేదే, అప్పుడు చేద్దాము అనుకున్నా చేయలేదు, ఇప్పుడు చెయ్యాలి అని తెలిసినా చేయలేదు. ఇవన్నీ మీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే మీ బుద్ధి వికసిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ భూమి పైన స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్, ప్రాథమిక పాఠశాలలు. ప్రాథమిక పాఠశాలలు అనేవి ఏంటి అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాథమిక పాఠశాలలు ఉంటే వాటికి తగ్గ టీచర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రైమరీ స్కూల్స్, ప్రాథమిక పాఠశాలలు అయిపోయాక ఏమొస్తాయి? హై స్కూల్స్. అవునా? ప్రైమరీ స్కూల్స్ నుంచి హై స్కూల్స్కి వచ్చేసరికి ఏమవుతాయి? స్కూల్స్ కొంచెం తగ్గుతాయి. హై స్కూల్స్ నుంచి కాలేజీలకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇంకా తగ్గుతాయి. కాలేజీల నుంచి యూనివర్సిటీలకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇంకా తగ్గుతాయి. అలా ఈ మార్గంలో కూడా ఏంటి అంటే దేహ లాభాలు ఆశించే వాళ్ళు ఉంటారు, మనస్సు లాభాలు ఆశించే వాళ్ళు ఉంటారు, బుద్ధి లాభాలు ఆశించే వాళ్ళు ఉంటారు, ఆత్మ లాభాలు ఆశించే వాళ్ళు. దేహ లాభాలు ఆశించే వాళ్ళు ఏంటి అంటే చాలా ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ ఏమవుతాయి? చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రైమరీ స్కూల్స్లో పిల్లలు ఉన్నప్పుడు ఆ టీచర్లు కూడా ఉంటారు. అలాగే హై స్కూల్స్ స్టూడెంట్స్ ఉంటారు, హై స్కూల్ బోధించే టీచర్లు ఉంటారు, కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు, కాలేజీ టీచర్స్ లెక్చరర్స్ కూడా ఉంటారు. అలాగే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు, యూనివర్సిటీ లెక్చరర్స్ కూడా ఉంటారు, ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. అలా ఈ మార్గంలో దేహ లాభాలు ఆశించే వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన జ్ఞానం బోధించే మాస్టర్లు ఉంటారు. ఇంకా కొంతమంది మనోలాభాలు ఆశిస్తారు. ఆ మనోలో